శ్రీలత విషయంలో రామలక్ష్మి బాగా ఆలోచిస్తూ తాతయ్యని అడుగుతుంది. తాతయ్య గారు, మన కంపెనీలో జీఎం పోస్ట్‌కి ఏమైనా స్పెషల్ వాల్యూస్, పవర్స్ ఏమైనా ఉన్నాయా అంటే, అవునమ్మా ఉన్నాయి. షేర్ వాల్యూస్ మొత్తం జీఎం చేతిలోనే ఉంటాయి. ఏ మాత్రం జీఎం కాస్త అవకతవకగా ఉన్నా కూడా కంపెనీ రెప్యుటేషన్ మొత్తం దెబ్బతింటుంది. కంపెనీయే దివాలా తీస్తుంది అన్నట్టు చెప్తాడు. అయితే అటువంటి జీఎం పోస్ట్‌ని సందీప్ చేతుల్లోకి వెళ్ళనివ్వకూడదు. ఇదేనేమో అత్తయ్య గారి ప్లాన్ అనేది అనుకుంటూ ఆఖరి నిమిషంలో రామలక్ష్మి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఇంటర్వ్యూకి తను కూడా వెళ్తుంది. అయితే శ్రీలత ఏం చేస్తుంటుందంటే, ఇంటర్వ్యూ చేసే వాళ్ళని ఒకరిని మేనేజ్ చేసి డబ్బుతో కొనేసి సందీప్కి ముందే క్వశ్చన్స్ ఇచ్చేస్తుంది. 5లో 4 చెప్పు, 5కి 5 చెప్పావు అంటే నా మీద డౌట్ వస్తుందనేది చెప్పి సందీప్ని ఇంటర్వ్యూకి పంపిస్తారు. ఇక ఆల్మోస్ట్ సందీప్ని సెలెక్ట్ చేసేశారు అన్నట్టుగా ఉన్న టైంలో రామలక్ష్మి వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడి ఒక అప్లికేషన్ తీసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవుతుంది. రామలక్ష్మిని చూసిన వెంటనే సందీప్కి షాక్, దిమ్మ తిరిగే షాక్. అది మామూలు షాక్ కూడా కాదు. ఇక ఇంటర్వ్యూలో బాగా పెర్ఫామ్ చేస్తుంది రామలక్ష్మి. అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇక సందీప్ని జీఎం కాకుండా రామలక్ష్మికి జీఎం పోస్ట్ని అప్పగిచ్చేస్తారు. రామలక్ష్మి ఫుల్ హ్యాపీ అయిపోతుంది. శ్రీలత ప్లాన్ని తిప్పి కొట్టేశాను అనుకొని ఇంకా హ్యాపీ